తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:30 నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. సామాన్య భక్తులే కాకుండా వీఐపీలు సైతం పోటెత్తి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. నేటి నుంచి స్వామివారు 10 రోజుల పాటు ఉత్తర ద్వారం దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ ప్రకటించింది. అయితే టోకెన్లు ఉన్న వారికి మాత్రమే ఈ 10 రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:30 నుంచి ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందడి అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనిపిస్తూ ఉంది. అలాంటి నేపథ్యంలో తిరుమల అంతా కూడా తిరుమల గిరిగా మారిపోయింది. అక్కడ సామాన్య భక్తులే కాకుండా వీఐపీలు సైతం పోటెత్తి శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ చూస్తూ ఉన్నాము. నేటి నుంచి స్వామివారు 10 రోజుల పాటు ఉత్తర ద్వారం దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ బృందం ప్రకటించింది. అయితే టోకెన్లు ఉన్నవారికి మాత్రమే ఈ 10 రోజులు స్వామివారిని దర్శించుకునే వీలుంటుందని కూడా స్పష్టం చేసింది టీటీడీ.